హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బఠానీ, క్యాబేజీ, ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా నైట్ అంతా నానబెట్టుకొని ఉంచుకున్న బఠానీలని మంచిగా ఫ్రెష్గా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. క్యాబేజీని సన్నగా తురుముకోవాలి ఫ్రెండ్స్. 2 ఉల్లిపాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 4-5 పచ్చిమిర్చి, 3 టమాటా, 2 ఆలుగడ్డలు, క్యాబేజీ ఈ విధంగా తరుముకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెనం పెట్టుకొని కర్రీని తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. తాలింపు కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంత అల్లం పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. కూరగాయల్లో తక్కువ అల్లం పేస్ట్ పడుతుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ఉడికిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము క్యాబేజ్, బఠానీ వేసేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసేసుకొని కలిపేసుకొని మూతపెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి చిన్న ఫ్లేమ్ మీద. ఆయిల్లో బాగా ఉడికిపోయాక ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసినప్పుడే కారం 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక లోటా వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకోవాలి, గరం మసాలా కాదు ఫ్రెండ్స్. అయిపోయింది బఠానీ, ఆలు, క్యాబేజ్ కర్రీ. ఆయిల్లో ఉడకబెట్టేది కనుక వాటర్లో